సీఎం చంద్రబాబుకి కాలం కలిసి రావడం లేదు. ముఖ్యమంత్రి అయ్యాననే సంతృప్తి తప్ప మిగిలిన విషయాల్లో ఆయనకు ఎలాంటి ఆనందం లేదన్న మాట వినిపిస్తోంది. రాజకీయంగా పట్టు కోల్పోతారనే సంగతి మొదట్లోనే జనానికి అర్థమైంది. ఇక అధికార యంత్రాంగంపై కూడా పూర్తిగా పట్టుపోయిందనే చేదు నిజం 2 రోజుల క్రితం టీటీడీ ఈవో శ్యామలారావు ఘాటు స్పందనతో లోకానికి తెలిసొచ్చింది. టీటీడీ ఈవో శ్యామలారావుకు వ్యక్తిగతంగా సౌమ్యుడనే పేరు ఉంది. అలాంటి అధికారి చంద్రబాబు సమక్షంలోనే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుని ఏకవచనంతో సంబోధిస్తూ గట్టిగా క్లాస్ తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సహజంగా కుటుంబ పెద్ద క్రమశిక్షణతో ఉంటే కుటుంబంలోని మిగిలిన సభ్యులు గౌరవ మర్యాదలతో మెలుగుతూ ఉంటారు. కుటుంబ యజమాని తప్పులు చేస్తుంటే ఈయనను మిగిలిన సభ్యులు గౌరవించడం లేదనేది చాలా వరకు వాస్తవం. ఇప్పుడు ఏపీలో కూడా అదే పరిస్థితి నెలకొంది. చంద్రబాబు తమతో తప్పులు చేయించాలని ప్రయత్నిస్తున్నారని ఉన్నతాధికారులకు అర్థమైతే వాళ్ళు గౌరవంగా మెలిగే అవకాశం ఉండదు. ఉన్నత స్థానాల్లోని వ్యక్తులు పెద్దరికంతో నిజాయితీగా ప్రవర్తిస్తే ప్రజలైనా అధికారులైనా గౌరవిస్తారు. తమ స్వార్థానికి వాడుకుంటున్నారని తెలిస్తే ఎవరైనా ఎందుకు గౌరవిస్తారు? లెక్క చేయకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్తారు. చంద్రబాబు విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. టీటీడీలో చంద్రబాబు ఏం చేశారో చేయించారో అందరికంటే కీలక బాధ్యతల్లో ఉన్న అధికారులకు బాగా తెలుసు. అందుకే వాళ్ళ రియాక్షన్ కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది. ప్రజల మధ్య ఈవో శ్యామలారావును దబాయించిన చంద్రబాబు ఇన్నర్ మీటింగ్ లో ఎందుకని అడ్డుకోలేకపోయారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పొలిటికల్ గవర్నమెంట్ పేరుతో చంద్రబాబు ఏం చేస్తున్నారో ఆయనకే తెలియడం లేదన్న విమర్శ వెల్లువెత్తుతోంది. చంద్రబాబుకు గతంలో మాదిరిగా ఏ యంత్రాంగంపై కూడా పట్టు లేకుండా పోయింది. చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత అంటే ఇదేనేమో మరి. Please subscribe .news.